జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడకు రానున్నారు. కాకినాడలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కాబోతున్నట్లు సమాచారం. తన వర్గం కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్ తో భేటీ తర్వాత వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయి. దీంతో వైజాగ్ వైసీపీలో కలకలం రేగింది. గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవిని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమార్కి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడకు రానున్నారు. కాకినాడలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కాబోతున్నట్లు సమాచారం. తన వర్గం కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్ తో భేటీ తర్వాత వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయి. దీంతో వైజాగ్ వైసీపీలో కలకలం రేగింది. గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవిని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమార్కి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ ద్వారా అందజేస్తారు. శ్రీరామ్, విశాఖ వైసీపీలో సంక్షోభం అయితే కొనసాగుతుంది. మొదట గాజువాక నియోజకవర్గంలో మొదలైంది. ఆ తర్వాత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూడా అలజడి లేగింది. తాజాగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీకి రాజీనామా చేస్తారు అంటూ వస్తున్న వార్తలైతే విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని బేస్ చేసుకుని ఈ రాజకీయం అంతా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీని వీడి వెళ్లటం కన్ఫామేనని పార్టీ వర్గాల్లో కూడా జోరుగా చర్చ సాగుతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి నగర అధ్యక్షుడు కూడా మంతనాలు జరిపారు. అయినప్పటికీ కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ వినిపించుకునేటట్టయితే కనిపించడం లేదు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మంగళగిరి వెళ్లి జనసేన అధినేతను కలిసి అక్కడ పార్టీలో జాయిన్ అవుతారని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటిస్తూ ఉండటంతో అక్కడికే వెళ్లి ఆయనతో కలిసే అవకాశం ఉందని అయితే ప్రస్తుతం అయితే చర్చ సాగుతోంది. వంశీకృష్ణ శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆయన తూర్పు నియోజకవర్గంలో బరిలో దిగారు. అప్పట్లో వెలగపూడి రామకృష్ణ బాబు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2011లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇంటికే వచ్చారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. మొదట్లో వంశీకృష్ణ శ్రీనివాస్ కి అమితమైన ప్రాధాన్యత అయితే పార్టీలో లభించింది. నగరాధ్యక్షుడిగా కూడా చాలా కాలం పార్టీని నడిపించారు. అయితే అనూహ్యంగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019లో ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వనని కరాఖండిగా అధినేత చెప్పడంతో ఆయన కొంత అసంతృప్తికి లోనయ్యారు. వెలగపూడి రామకృష్ణ బాబుకి ఈయనకి వైరం ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ నేత వెలగపూడిని ఓడించాలని ఆయన వైసీపీలో చేరారు. అయితే టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్టీ నేతలు ఆయనకు సర్ది చెప్పి విశాఖ మేయర్ పదవిని ఇస్తామని అయితే ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కోవలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక వ్యక్తిని కార్పొరేటర్ స్థాయికి దిగజార్చి కార్పొరేటర్ గా పోటీ చేయించారు. అప్పటికే ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో కార్పొరేటర్ గా పోటీ చేసి గెలుపొందారు. ఈ కోవలోనే ఆయనకు మేయర్ పదవి ఇవ్వకుండా ఆయన అనుచరుడిగా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించిన భార్యకు విశాఖ మేయర్ పీఠాన్ని ఇచ్చారు. దీంతో శ్రీనివాస్ యాదవ్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే పార్టీ నుంచి వెళ్తామని, పార్టీలో పూర్తిగా నష్టపోయామని కూడా ఆయన కుటుంబంతో సహా తీవ్ర ఆవేదన వెలిబుచ్చిన పరిస్థితి. ఈ కోవలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించుకొని మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అయినప్పటికీ కూడా అయిష్టంగానే ఆయన ఎమ్మెల్సీ పదవిని స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుతూ ఉన్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి మార్పులు వైసీపీకి పెద్ద తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ కోవలోనే విశాఖలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పులు జరుగుతున్న నేపథ్యంలోనే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా పార్టీ మారుతారనే విషయం మాత్రం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణంగా ఎమ్మెల్యే బరిలో టికెట్లు ఆశించే అభ్యర్థులు పార్టీని వీడటం సహజమైనప్పటికీ కూడా ఇంకా 5 ఏళ్లు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నప్పటికీ ఇప్పుడే పార్టీని వీడతానని
వంశీకృష్ణ తన అనుచరులతో చెప్పడం ప్రస్తుతం వైసీపీ నేతలైతే జీర్ణించుకోలేని పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగులుతుందని భావించవచ్చు. ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకునే విశాఖలో, ముఖ్యంగా విశాఖ నగరం ఎంపీ పరిధిలో రాజకీయాలన్నీ కూడా కొనసాగుతాయి. అటువంటి సామాజిక వర్గానికి చెందిన వంశీ యాదవ్ పార్టీని వీడి వెళ్లిపోతారనే ఈ అంశం మాత్రం వైసీపీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించి శ్రీనివాస్ యాదవ్, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా మంచి స్నేహం ఉంది. ఈ కోవలోనే అనిల్ కుమార్ యాదవ్ తో కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ తో మాట్లాడించినట్టుగా తెలిసింది. అయినప్పటికీ కూడా ఆయన ససేమిరా అనటం, పార్టీ మార్పుకే మొగ్గు చూపటంతో ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు విశాఖ గాజువాక నియోజకవర్గానికి సంబంధించి, దక్షిణ నియోజకవర్గానికి సంబంధించే ఇప్పటికే పంచాయతీలు తెమలకపోవడంతో స్థానికంగా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్తానని ఇక్కడ చేతులెత్తేసిన పరిస్థితి. తాజాగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేదనని తన వద్దకు వచ్చిన పార్టీ నేతలకు కూడా చెప్పడంతో ప్రస్తుతం వైసీపీకి ఇది వచ్చే ఎన్నికల్లో పెద్ద దెబ్బగానే రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.